ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ హైస్కూల్ విద్యార్థులకు క్రికెట్ క్రీడా సామగ్రిని హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బొజ్జారపు శంకర్ చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం చేతుల మీదుగా విద్యార్థులకు క్రికెట్ క్రీడా సామగ్రిని మంగళవారం స్కూల్ ఆవరణలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. భవిష్యత్తులో విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు యాకోబ్, పులి నారాయణ, మేడిశెట్టి మధు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాగా ఆడుకోవాలి అంటే చదువుకుంటూ ఆడుకోవాలి, అటు కాదు. చదువు ఫస్ట్ చదువు, ఖాళీ టైంలో ఆటలు. ఓకే, ఫోన్లు పట్టదు, ఏం పట్టదు. ఫోన్ల గేమ్ల కన్నా ఈ గేమ్స్ చాలా బాగుంటుంది. ఓకేనా బాబు? వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాలి కదా సార్, వీళ్ళకి కాదు, వాళ్ళ పేరెంట్స్ మీకు ఇంకా వాలీబాల్ కావాలంటే వాలీబాల్ తీసుకొస్తాం, క్యారమ్ బోర్డ్ అంటే క్యారమ్ బోర్డ్ తీసుకొస్తాం. మీరు ఏ వచ్చిన నమస్కారం. ఈరోజు ఎంతో సుదినం. మాకు మా ప్రాథమిక పాఠశాల LFLHM విక్కుర్తి లక్ష్మీనారాయణ సారు, తర్వాత మన స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు అజీం సారు, వీళ్ళందరూ కలిసి మా పాఠశాలకు మా పిల్లలకి ఒక క్రికెట్ కిట్టు బహుకరించారు. చాలా సంతోషం. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్లో చదివే కాకుండా శారీరకంగా కూడా పిల్లలు ఎదగాలి. శారీరకంగా ఎదగాలంటే దానికి గేమ్స్ అండ్ స్పోర్ట్సే కారణభూతమైంది అన్నమాట. దానిలో ఎప్పుడైతే పిల్లలు అందులో మింగిల్ అవుతారు, వేరే దానిలో బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ మనస వాచ కర్మన ఒక ఆట ఆడేటప్పుడు పిల్లలంతా అందులో మింగిల్ అవుతారు. మింగిల్ అయి ఆడతారు కాబట్టి అదేవిధంగా ఎక్సర్సైజ్ అయ్యి వాళ్ళకి శారీరకంగా అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా ఎప్పుడైతే గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్లలో ఏమవుతుందంటే కోఆర్డినేషన్, ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ అవుతుంది, కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది, జడ్జిమెంట్, ఇట్లా ఎన్నో డిస్కషన్ జరుగుతుంటాయి. నేను ఇలా అలా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అన్కాన్షియస్గా డెవలప్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో ఆటల పోటీలు కానీ ఈ స్పోర్ట్స్ పీరియడ్ కానీ కంపల్సరీ నిర్వహించాలి. అందుకోసమని స్పెషల్గా ప్రతి పాఠశాలలో పీడీలను కానీ మన గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కిట్టు మాకు బహుకరించినటువంటి మా పాఠశాలకు బహుకరించినటువంటి వికృతి లక్ష్మీనారాయణ సారు, LFLHM గారు సామాజిక సేవకులు, చాలా సుహృదయులు. వారిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. వారికి తర్వాత అజీం సార్కి, వాళ్ళ టీంకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పడమే కాకుండా మరి సామాజిక సేవలో కూడా మరి వికృతి లక్ష్మీనారాయణ సార్ గారు ఎప్పటి నుండో గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవలో ఉంటున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మరి ముందుంటూ మరి ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డా, మరి ఎవరైనా నిరుపేదలకు పెళ్లిళ్ళు కాకుండా వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి విషయంలో పిల్లలకు డ్రెస్ కోడ్ కానీ లేదా వాళ్ళ స్కూల్లో బుక్స్ కానీ పాఠశాల అభివృద్ధి కానీ తన వంతు ఖర్చు పెట్టుకుంటూ ఆయన సొంత డబ్బులతోని ఇప్పటివరకు సామాజిక సేవలతో పాటు యువతను ఎంకరేజ్ చేస్తూ ఎన్నో విషయాలలో మరి ముందుంటూ ఈ యొక్క మా గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పాఠాలు మా స్కూల్లో పనిచేస్తున్న ఈ యొక్క మాస్టారు మా చందుర్తిలో ఉండడం మా చందుర్తి గ్రామ ప్రజల అదృష్టం, ఒక వరం అని మేము భావిస్తున్నాం. మాకు చాలా సంతోషం. మరి ఈరోజు విద్యార్థులు చాలామంది చెడు వ్యసనాలకు అడాప్ట్ అయ్యి ఫోన్లకు అడాప్ట్ అయ్యి బయట తిరుగుతారు. మరి అలాంటి యువకులను క్రీడలపై ఆసక్తి చూపుతూ క్రీడలపై వాళ్ళ మనసును మళ్లించి చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని మరి విద్యార్థులకు ఈరోజు మేము సూచించింది. మరి రాబో రోజుల్లో కూడా మా చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో యువతను ఎంకరేజ్ చేసేందుకు మా వంతుగా తప్పకుండా రాబో రోజుల్లో క్రీడలకు పెద్దబిట వేసే విధంగా క్రీడలను మరి ఇంకా రాబో రోజుల్లో టోర్నమెంట్లు పెడుతూ మరి క్రీడాకారులను తయారు చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు హై స్కూల్ విద్యార్థులకు క్రికెట్ కిట్ అందజేసిన వికృతి లక్ష్మీనారాయణ ప్రధానోపాధ్యాయుల గారికి మా స్పోర్ట్స్ క్లబ్ తరఫున మరియు మా గ్రామస్తుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.